చారి గారు ఏమైనా తెలిసిందా? మల్లిక పలానా చోట ఉండవచ్చని మనం డౌట్ పడ్డ ఏరియా సీసీ కెమెరాల ఫుటేజ్ని సేకరించాను మేడం. చూద్దాం పదండి. బ్రదర్, మేడం గారికి ఆ ఫుటేజ్ని చూపించండి. మొత్తం 4 కెమెరాల ఫుటేజ్ ఉంది మేడం, చూడండి. చారి గారు, మల్లిక. అవును మేడం, తనే. ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ ఫుటేజ్ ప్లే చేయండి. నాలుగోది ప్లే చేయండి. మొత్తం ప్లే చేయండి. ఏమైపోయింది మేడం? రెండో కెమెరాలో ఉంది, 3 దాంట్లో లేదు. 4గో కెమెరాలో కనిపించి మాయమైంది. అంటే రెండో కెమెరాకు 4గో కెమెరాకు మధ్యలో మల్లిక ఉంటున్న ఇల్లుంది. వెళ్ళి ఆ ఏరియాలో వెతుకుదాం. అది చాలా పెద్ద కాలనీ మేడం, అక్కడ చాలా ఇల్లున్నాయి. ఎన్ని ఇల్లున్నా సరే చారి గారు, ఆ ఇళ్లలోనే మల్లిక ఇల్లుంది చారి గారు. మాయల పకీరు తన ప్రాణాన్ని 7 సముద్రాల అవతల చిలుకలో దాచిపెట్టినట్టు మల్లిక దాక్కుంది. ఎంత కష్టమైనా దాన్ని బయటికి లాక్కు రావాలి. టైం లేదు చారి గారు, తొందరగా పదండి. సరే మేడం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే మేడం. థ్యాంక్ యూ బ్రదర్. ఇట్స్ ఓకే సార్. వాడి గుండెల్లో గుళ్ళు దింపైనా సరే గొంతులోంచి నిజాలు కక్కిస్తాను. మల్లికను కోర్టుకు సరెండర్ చేసి జైని జైలు నుంచి విడిపిస్తాను. లేదు మామ్, అది చావలేదు. అదెక్కడున్నా పట్టుకొచ్చి ఆయన్ని విడిపించుకుంటాను. నిత్యకంటనో మంగకంటనో ఆ మల్లిక పడక ముందు దాన్ని దేశాన్ని దాటించాలి. నువ్విప్పుడు మల్లిక దగ్గరికే వెళ్తున్నావని నాకు తెలుసు మోమ్. అందుకే నీకు అబద్ధాన్ని ఎరవేసి నిజాన్ని పట్టుకోబోతున్నాను. మామ్ ఎటు వెళ్ళిపోయింది? त्वं शोचितुमर्हसि।
ఏంటి మేడం టెన్షన్ గా ఉన్నారు? నువ్వు డేంజర్లో ఉన్నావు మల్లిక. ఏమంటున్నారు మేడం? జైకి ఉరిశిక్ష పడిందంట కదా, అదేమైనా నాకు ఎఫెక్ట్ అవుతుందా? జై నా కోసం ట్రేస్ చేస్తున్నాడా? నిన్ను ట్రేస్ చేస్తుంది జై కారు. నీపై కసి కోపంతో ఉన్న 2 ఆడపులులు. నిత్య మంగ నీకోసం వెతుకుతున్నారు. మంగెవరు మేడం? అది నా నీ పాలిట నిత్య లాంటి మరో ప్రమాదం. నువ్వు వెంటనే ఈ స్టేట్ని కాదు, ఈ కంట్రీనే వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పటికిప్పుడు ఎలా మేడం? నేను బయట తిరిగే పరిస్థితి లేదని మీరే అంటున్నారు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నీకు పాస్పోర్ట్ ఉంది కదా? ఉంది మేడం. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మేడం, గుడి చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలు వెతికాం. ముందున్న ఒక కాలనీ మిగిలిందండి. మల్లిక సీసీ కెమెరాలో కనిపించి మిస్ అయింది కూడా అదే కాలనీలో మేడం. మల్లిక తప్పకుండా ఈ కాలనీలోనే దొరుకుతుంది చారి గారు. మనకు అమ్మవారి అనుగ్రహం ఉంది. మేడం, కారు ఆపండి. ఏమైంది చారి గారు? స్వరూప మేడం గారి కారు ఇక్కడ ఉంది ఏంటండి? మేడం గారి కారు ఇక్కడెందుకుంది? అంటే మేడం గారు కూడా మల్లిక కోసం ఈ ఏరియాలో వెతుకుతున్నారా? చారి గారు పదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. ఓకే మేడం. పదండి మేడం. ఎవరో చూస్తాను మేడం. మల్లిక ఆగు. నేను చూస్తాను, నువ్వు ఇటొచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. కాకపోతే నిత్య బదులు మంగొచ్చింది. మామ్, మీరిక్కడ? పనుండొచ్చాను బేబీ. ఇదెవరిల్లు మామ్? లాయర్ దుర్గాదేవి ఇల్లు. మన కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. అవును, మీరేంటిలా వచ్చారు? ఆ మల్లిక ఈ ఏరియాలోనే ఉన్నట్టు మాకు తెలిసింది మామ్. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఈ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి పూజారి చెప్పారు మేడం. అంతేకాదు మామ్,
మల్లిక ఈ ఏరియాలోనే తిరుగుతున్నట్టు సీసీ కెమెరాలో కనిపించింది. అందుకే ఇక్కడ వెతుకుతున్నాం. అమ్మమ్మంగా నీ తోడబుట్టిన నిత్యనే మించిపోయావు కదే. ఎంతైనా మీ ఇద్దరిది నా రక్తమే కదా. లాయర్ గారు ఏమంటున్నారు మామ్? పద, నేను కూడా వచ్చి వారితో మాట్లాడతాను. ఎందుకు బేబీ, వద్దు. నేను మాట్లాడతానుగా. నువ్వు చారి వెళ్ళి ఆ మల్లికని వెతకండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్ మనకి. సరే మామ్, పదండి చారి గారు. రండి మేడం. థ్యాంక్ గాడ్. జస్ట్ మిస్ మల్లిక, లేకపోతే ఇద్దరం దొరికేసేవాళ్ళం. మంగిట్టొచ్చింది, నిత్యటెళ్ళిందో. ఎక్కడికి వెళ్ళిపోయావు మామ్? నాకే దొరకకుండా మిస్ అయిపోతావా? నిన్ను ఆ మల్లికను పట్టుకోలేననుకున్నావా? ఎక్కడున్నా పట్టుకుంటాను. వన్ మినిట్. బేబీ కాల్ చేస్తుంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. బేబీ ఎక్కడున్నావు మామ్? అది నేను మీటింగ్కి వచ్చాను బేబీ. ఇప్పుడు మీటింగ్ ఏంటి మామ్? ఇంపార్టెంట్ మీటింగ్. ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. మామ్ 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 బేబీ వెయిట్. శరణ కీర్తనం స్వామి శక్తమానసం. బేబీ, మీటింగ్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకు? నీతో కాస్త పనుంది మామ్. ఏం పని? ఇంపార్టెంట్ వర్క్. మీటింగ్ అయ్యాక ఐల్ కాల్ యూ బ్యాక్. మీటింగ్ ప్లేస్ ఎక్కడో చెప్పు మామ్, నేనే వస్తాను. లేదు బేబీ, నేనే వస్తాను. మామ్ జస్ట్ సెకండ్. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు ఇక్కడ, లైన్లోనే ఉండు. కార్ పక్కన ఆపి మాట్లాడతాను. హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అంటే మామ్ ఏదో అయ్యప్ప స్వామి గుడి సరౌండింగ్స్ లో ఉందన్నమాట. మల్లిక అక్కడే ఉంటుంది. బేబీ, మామ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మామ్. మీటింగ్ అయిపోగానే నువ్వే నాకు కాల్ చేయి. యా, బాయ్. ఏంటిది? ఎందుకు చేసింది, ఎందుకు పెట్టేసింది? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఎన్నున్నాయి? ఆ ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది మేడం. ఈ ఏరియాలో అయ్యప్ప స్వామి టెంపుల్ అది ఒకటే ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. భగవంతుడా, శాపం మొదలైన క్షణం నుంచి ప్రతి తరంలోనూ నువ్వు ఈ ఇంటి కోడళ్ళని తీసుకువెళ్తున్నావు. ఇప్పుడు ఏకంగా ఈ ఇంటి వారసుండే బలి కోరుతున్నావా? ఈ వంశాన్ని నిర్వంశం చేస్తున్నావా? ఎందుకు కొరగాని ఈ ముసలి ప్రాణాన్ని ఎందుకు మిగిల్చావయ్యా? ఈ చావులను చూడ్డానికా? నన్ను తీసుకువెళ్ళు, నా మనవణ్ణి బ్రతికించు తండ్రి.
స్వప్నను పెళ్లి చేసుకోలేదన్న కోపం తప్ప నాకు జై మీద ఎలాంటి పగ లేదండి. వాడు నా మేనల్లుడు. ఇలా నా చేతులతో ఆడిచ్చానండి. గోరు ముద్దలు తినిపించాను. ఇప్పుడు వాడికి ఆఖరి ముద్దలు తినిపించాలా? నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఊరుకో చంద్రిక, జేని అల్లుని చేసుకునే అదృష్టం మనకు లేదు. నిండు నూరేళ్లు బ్రతికే ఆయుష్ జేకు లేదు. ఎవరికి ఏది ప్రాప్తమో అంతే తగ్గుతుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు? నువ్వేడవకు. కల్పన, జైలు నుంచి జై బయలుదేరాడట. వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసావా? చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు చనిపోతుంటే ఎలా తట్టుకుంటున్నారండి? ఎంత గుండె నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను ఇంటికి వచ్చినప్పుడు జైకి 5 ఏళ్ళు. నేనొచ్చిన కొద్ది రోజుల్లోనే జై పుట్టినరోజు జరిగింది. మీకు గుర్తుందా? ఆ రోజు కూడా ఇలాగే కల్పన వాడికి ఆ వంట అంటే ఇష్టం, ఈ వంట అంటే ఇష్టం, అది చేయి ఇది చేయి అంటూ నా చేత పుట్టినరోజు వంటలన్నీ చేయించారు. అయ్యో, ఈ రోజు నన్ను చావు వంటలు చేసావా అని అడుగుతున్నారు. ఎలాగండి? చెయ్యి వాళ్ళ అమ్మ చనిపోయిన రోజే నేను సగం చచ్చిపోయాను కల్పన. ఇప్పుడు మిగతా సగం. ఏ తల్లిదండ్రులకు రాకూడని కష్టం ఇది. ఊరుకో కల్పన, ఊరుకో. నాకు పిల్లలు పుట్టకపోతే జై ఉన్నాడు కదా, అది చాలు అనుకున్నాను. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కొడుకును కూడా తీసుకెళ్లిపోతున్నాడు. అన్యాయపు దేవుడు. అక్కలైనా నన్నైనా తీసుకెళ్ళలేదు. హరివరాసనం స్వామి హరిహరం ఆరాధ్యపాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమై శరణమయ్య. ఈ మైక్ సెట్ లో వినపడుతున్న సాంగ్, మామ్ ఫోన్ లో వినబడ్డ సాంగ్ సేమ్ ఒక్కటే. అంటే ఆ టెంపుల్ ఇదే. ఈ టెంపుల్ సరౌండింగ్స్ లోనే మల్లికుంది. మైక్ సెట్ సౌండ్ మాక్సిమం 1/2 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది. అంటే ఈ టెంపుల్ నుంచి 360 డిగ్రీస్లో 1/2 కిలోమీటర్ వరకు అన్ని హౌజెస్లో సెర్చ్ చేస్తే మల్లిక ఏదో ఒక ఇంట్లో దొరుకుతుంది. ఏమ్మా, ఆ అమ్మాయి దొరికిందా? ఏ అమ్మాయి? అదేనమ్మా, మీరు ఫోటో పట్టుకుని వెతుకుతున్న అమ్మాయి.